కనుక ముకుందహ తర్వాతి మాట. ముకుందహ అనే మాట ఒకటే అర్థం. ముక్తిని దదాతీతి ముకుందహ, ముక్తినిచ్చువాడు. అంత బాగున్నదో. ఇవన్నీ వింటే కృష్ణావతారమే గుర్తొస్తుంది. ఎందుకంటే కృష్ణుడు ముకుందుడు, ఆయనే గుర్తొస్తాడు మనకి. అయితే పరమాత్మ విష్ణువే ముకుందుడు, రాముడు ముకుందుడే. కానీ కృష్ణుడు ఎందుకు గుర్తొస్తాడు అంటే, ఇదివరకు జన్మల్లో ఒక్కొక్కరు కూడాను కృష్ణావతారం వచ్చిన తర్వాత ముక్తి పొందిపోయారు. ఎందుకంటే అప్పుడప్పుడు హిరణ్యాక్షరణ్యకశిపులు, తర్వాత వాళ్ళే రావణ కుంభకర్ణులు, తర్వాత శిశుపాల దంతభక్తులు, తర్వాత చెప్పండి మరి లేదు. ఎందుకు లేదు? దానితో వాడు ముక్తి లభించిపోయింది ఆఖరే. అలాగే అంతకుముందు ఎప్పుడో అదితి కశ్యం పృష్ణి సుతపుడు మొట్టమొదటి జన్మల్లో, అప్పుడు విష్ణువు అవతరించాడు వాళ్ళకి. అదితి కశ్యపుడు అయినప్పుడు వామనుడుగా వచ్చాడు. వారే వసుదేవుడు దేవకి అయినప్పుడు కృష్ణుడికి వచ్చాడు. మళ్ళీ వాళ్ళకి జన్మ లేదు. అంటే తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ ముక్తినిచ్చిన అవతారం కనుక కృష్ణుడికి ముకుందాన్ని వ్యవహరిస్తున్నాం. కానీ పరమాత్మ ముక్తి ప్రదాత కనుక విష్ణువే ముకుందుడు, కృష్ణుడు ముకుందుడే. అమిత విక్రమ తర్వాతి మాట. ఆయన విక్రమ శబ్దానికి ఎంత విస్తారం అర్థం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పను, ఎందుకంటే నాకు టైం కావాలి కదా. అమిత విక్రమ అని అన్నారు. హద్దులేని విక్రమం కలిగినటువంటి వాడు విక్రమ. ఎంత వ్యాపించాడంటే ఎంతైనా వ్యాపిస్తాడు ఆయనకి. విక్రమ, అమిత విక్రమ. అంభోనిధి తర్వాత మాట. అంభోనిధి రమేయ అనంతాత్మ మహోదధిశయ అంతక. ఈ మాటలు ఇక్కడ. అంభోనిధి అంటే అర్థం జలములకు నిధి అంటే సముద్ర స్వరూపుడు. సముద్రం భగవత్ స్వరూపంగా భావిస్తే సరిపోయింది. సరసామస్మి సాగరహ అని ఆయనే చెప్పాడు. జలాశయాల్లో సాగరుణ్ణి నేనన్నాడు కదా. సాగరం నారాయణ విభూతి. మనం చూస్తున్న వాటిలో అంతకంటే జలం మరొకటి లేదు కనుక జలనిధి ఆయన. అంతేగా జల వ్యవస్థకు కారణం కూడా సముద్రమే. అంతర్గత జలమే పర్జన్యాదుల రూపంలో మనకు లభిస్తోంది కనుక అంభోనిధి. అది లేకపోతే ప్రపంచం ఉండగలదా? కనుక అంభోనిధి అంటే జలములకు నిధి. అంతేకాదు వేద ప్రకారంగా అంభహ అనే శబ్దము నలుగురికి వాడాలి. వేదం చెప్తోంది ఇక్కడ. తానివా ఏతాని చత్వార్యంభాంసి దేవాహ మనుష్యాహ పితరహ అసురాహ. దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు, ఈ నలుగురికి అంభహ అనే శబ్దం వాడతారు. వీళ్ళందరికీ నిధి అంటే ఆధారమై ఎవడున్నాడో వాడు అంభోనిధి. ఇది వైదిక అర్థం అండి. ఇక్కడ వేదపరంగా ఇంత దివ్యమైన అర్థం మనకు కనబడుతుంది. అలాగే మామూలుగా నారాయణని చూస్తే అంభసి నిధీయతే, జలమునందున్నవాడు. ఆదిశేష పర్యంకంపై సముద్రమునందే ఉన్నాడు. సర్వజగత్తు జలమయమైనప్పుడు తెప్పగా మర్రాకు మీద తేలినవాడు ఆయనే కదా. అంటే అంభస్సుల యందు ఉన్నటువంటి వాడు అంభసి నిధీయతే అని అర్థం. అనంతాత్మ, అనంతమైన స్వరూపములు కలవాడు. ఇది స్పష్టమవుతుంది. ఇంకొక అర్థం అనప్రాణని అనే ధాతువు ప్రకారంగా అనంతః అంటే రక్షించే స్వరూపము కలవాడు. అనంత ఆత్మ, రక్షించే స్వరూపం ఎవడు వాడు అనంతాత్మ. చూసారా, అనంత శబ్దానికి వేదం ఎన్ని రకరకాల అర్థాలు చెప్తుందో. అందుకే నామాలు కూడా 2-3 మార్లు వచ్చినట్టు కనిపిస్తాయి. అక్కడ ఒక అర్థం, ఇక్కడ మరొక అర్థం. అనంత రూపములతో ఉన్నవాడని చెప్తూ రక్షించే స్వరూపం ఎవడుకుందో అతడు అనంతాత్మ. అనంత అంటే రక్షించుట, ఆత్మ అంటే స్వరూపము, రక్షించే స్వరూపం. విష్ణువు ఏ రూపమైనా సరే రక్షించేదే. తను ధ్యానించినా, స్మరించినా, కీర్తించినా, ఏ విధంగా అనుబంధం ఏర్పరచుకున్నా రక్షించేవాడు ఆయన. మహోదధి శయ, మహా ఉదధి యందు శయనించువాడు. ఉదధి అంటే సముద్రం. ఇందాక సముద్రం ఆయన అన్నారు, ఇప్పుడు సముద్రమునందు శయనించువాడు అన్నారు. ఇది మనకు క్షీరసాగర శయన అని అంటున్నాం కనుక ఆ రూపాన్ని తలంచుకోవచ్చు. అంతేకాదు మహోదధి శయ అనేటువంటి మాటకి ఉదధి అంటే మనం కేవలం జలములు అని ఇక్కడ చూస్తున్న సముద్రం. అర్ణవం అనే మాట కూడా సముద్రానికి వర్ణిస్తుంది చెప్తాం. కానీ వేదం ప్రకారంగా అర్ణవం అనేది ఆకాశానికి కూడా వాడారండి. ఇది ఒకటి తెలుసుకోవాల్సినది. అదేవిధంగా మహోదధి అంటే అంతరిక్షము, సముద్రం అని 2 అర్థాలు ఉంది వేదం ప్రకారంగా. అంతరిక్షములో ఉన్నవాడు, ఉన్నదంతా అంతరిక్షంలోనూ నీకు ఎక్కడుంది. మనం కూడా అంతరిక్షంలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి చూసి పైన అంటున్నాం కానీ అంతా కదా ఒకే అంతరిక్షం కదా. అంతరిక్షంలో భాగమే. నిన్ననే శిశుమార చక్రం చెప్పుకున్నాం. కనుక ఈ మహోదధి యందు అంటే అనంతమైన అంతరిక్షమునందు. మరొక అర్థం ఏమన్నాం? జలములు అంటే భూమి యందున్న జలములు, అనంత అంతరిక్షమునందున్న జలములు. ఈ రెండిటి యందు ఎవడున్నాడో ఆయన మహోదధి శయ అని అర్థం చెప్తూ అంతకః